హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరం వ్లాగ్కి స్వాగతం. నేను పొద్దున్నే ఇప్పుడు టైం 5 అయింది. స్ఫటిక లింగ దర్శనానికి వచ్చాను. లోపలికేమో యాజ్ యూజువల్గా ఫోన్ ఎలవ్ లేదు. వీలైనంత వరకు కూడా మనం కవర్ చేద్దాం. మొబైల్ ఎంతవరకు ఎలా ఉంటే అక్కడ దాకా కవర్ చేద్దాం. ఇంకోండి, ఇది టెంపుల్ లైను, కనిపించేది టెంపుల్. దాని ఆపోజిట్లోనే మనకి సముద్రం ఉంటుంది. సముద్ర స్థానానికి వెళ్ళేటటువంటిది వాకబుల్ డిస్టెన్సే. వీళ్ళు దేవస్థానం వాళ్ళు నియమించినటువంటి నూతుల్లోంచి నీళ్లు తోడి మన మీద పోసేటటువంటి వాళ్ళంటే వాళ్ళకి మనం ప్రత్యేకంగా డబ్బులు ఇస్తే మనకట్టు ప్రత్యేకంగా పోస్తారు. ఈ సముద్రానికి ఎదురుగుండా ఉన్నటువంటి ద్వారం దగ్గర 22 బావుల్లోనూ స్నానం చేయడానికి వెళ్ళేటటువంటి దారి. దీని నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే గుడి. వెనకడ ఏదో స్వామికి చెప్పినట్టు అలా మెయిన్ దర్శనం ఆ ఎదురుందండి. పొద్దున్న 4ంటికే వచ్చి మేము అనవసరంగా అరగంట వెయిట్ చేసాము. ఇది ఈ 21 బావులకి ఉన్నటువంటి లైన్ అంటండి. అయితే ఇక్కడి నుంచి పోయి ఎదరికెళ్ళి రైట్కి వెళ్తే మెయిన్ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది. ఎవరో ఇక్కడ వెయిట్ చేయకండి. ఇవ్వండి, ఆ వెనకాల టెంపుల్. కాకపోతే అది హెచ్డిఆర్ ఆన్ చేయాలి, ఎందో మరి బ్లర్ అయిపోతుంది. మెయిన్ టెంపుల్ ఇదండి, మీకు చూపిస్తాను. ఇక్కడ బావుల దర్శనానికైతే ఇటు బావుల దర్శనానికి ఎదరికి వెళ్ళాలి. మాకు ఆ విషయం తెలియక ఎదర పొద్దున్న 4ంటికి వచ్చి కూర్చున్నాము. స్ఫటికలింగ దర్శనం అయిపోయిందండి. హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ అనుకోవాలి, చాలా బాగుంది. తొట్టి రిక్షాలో మనుషులు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మాకు పొద్దున్నే స్ఫటికలింగ దర్శనం అయిపోయింది. ప్రజెంట్ సముద్ర స్థానానికి వెళ్తున్నానండి. గుడి ఎదురుగుండానే సముద్రం. ఇది సముద్రానికి వెళ్ళేటటువంటి రూటు. గుడి ఆపోజిట్లోనే. మనం సముద్రానికి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు సముద్రంలో స్నానానికి వెళ్తున్నాను. ఇక్కడ అలలు ఉండవు సముద్రానికి, చాలా బాగుంటుంది. మన హిందూ పురాణాల ప్రకారము రామేశ్వరంకి ఏంటంటే కాశీయాత్రకి పూర్తిగా ముగించినట్టు ఉండాలి అంటే, కాశీయాత్ర ఫలితం దక్కాలి అంటే కాశీలో ఉన్నటువంటి గంగని తీసుకొచ్చి ఈ రామేశ్వరంలో ఉన్నటువంటి సముద్రంలో కలిపినట్లయితే కాశీయాత్ర పూర్తయినట్టు అని చెప్పేసి ఒక మన హిందువుల విశ్వాసము. అదేవిధంగా ఈ తీరంలోంచి ఇసుకని తీసుకువెళ్ళి కూడా కాశీ గంగలో కలపడం అనేటటువంటిది కూడా ఒక రకమైనటువంటి నమ్మకము. అంటే కాశీ నుంచి గంగను తీసుకొచ్చి రామేశ్వరంలో కలిపినట్లయితే అక్కడితో కాశీయాత్ర పూర్తవుతుంది అనేటటువంటి ఒక విశ్వాసం కూడా ఉంది. శివలింగాలు తయారు చేసి పూజ చేస్తారండి. ఇక్కడ రాముడు ఆజ్ఞ కాబట్టి ఇక్కడ సముద్రం నిర్మలంగా ఉంటుంది. ఎప్పుడు పోటీ అనేటటువంటిది ఉండదు. ఇప్పుడు సముద్రంలో నేను స్నానం చేసి నెక్స్ట్ ఇప్పుడు దర్శనానికి వెళ్తానండి. స్ఫటికలింగ దర్శనం అయింది కదా, మామూలు దర్శనానికి వెళ్తాను. తర్వాత కలుస్తాను. ఇక్కడ మాకు పంతులు గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ప్రతిష్ఠ చేయడానికి ఆంజనేయ స్వామి వారు ఒక లింగాన్ని తీసుకురావడానికి వెళ్ళారంటండి. ఆయన వచ్చేలోపు టైం అయిపోతుందని చెప్పి సీతమ్మ వారు సైకత లింగాన్ని చేశారంట. ఆ ముహూర్తం అయిపోకూడదని చెప్పేసి ఆయన ఇప్పుడు ఉన్నటువంటి లింగం ఏదైతే ఉందో సైకత లింగం అంటండి. సీతమ్మ వారు చేసినటువంటి ఇసుకతో చేసినటువంటి లింగం అంట. ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆ లింగాన్ని ఎంత ప్రదించినా కదలలేదు.
అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం. ఏంటంటే మెయిన్ గుడిలో ఉన్నటువంటిది ఇక్కడ రామేశ్వరంలో సైకత లింగం. ఓకేనండి. సముద్ర స్నానం అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి టెంపుల్కి వెళ్ళిపోతున్నాను నేను. టెంపుల్లో ఇప్పుడు 21 బావుల వాటర్ స్నానం ఉంటుంది. అది అయిన తర్వాత దర్శనం కూడా చేసుకుంటాం. ఇందాక మార్నింగ్ స్ఫటికలింగ దర్శనం ఉంటుంది, తర్వాత మెయిన్ టెంపుల్ దర్శనం ఉంటుంది. మనం ఆ దర్శనం అయిన తర్వాత ఎంతవరకు వీలుంటే అంతవరకు కెమెరా తీసుకెళ్ళి కలుద్దాం. రామేశ్వరము, రామ ఈశ్వరము అంటే రాముల వారు ప్రతిష్ఠించిన ఈశ్వరుడి గుడి కాబట్టి రామ ఈశ్వరము వచ్చింది. రామనాథుల వారండి. చాలా బాగా జరిగింది దర్శనం అయితే కనుక. చాలా సంతోషంగా ఉంది. 22 బావుల్లో కూడా నీళ్ళు రావడం, వాళ్ళందరూ వాళ్ళు శుభ్రంగా పైనుంచి పోసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మనకు కనపడుతున్న మండపం ఎంట్రన్స్ మండపం అండి. స్నానాలు చేయడానికి ఎవరు కూడా కంగారు పడక్కర్లేదు. ఇక్కడ బోల్డన్ని ఇంకొన్ని లాకర్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ లాకర్స్లో మనం బట్టలు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ రూమ్ దగ్గరికి ఇక్కడికి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే ఉంటాయి. దగ్గరలో చాలా రూమ్స్ అనేటటువంటివి ఉంటాయండి. ఇక్కడ రూమ్ అయినా తీసుకోవచ్చు, లేదంటే అక్కడ వారి లాకర్స్లో పెట్టుకోవచ్చు. మనకు లుంగీలు కూడా అమ్ముతూ ఉంటారు ఎవరైనా సరే. ఇదేమో ప్రధానంగా ఎంట్రన్స్ అంటే 22 బావులు స్థానానికి వెళ్ళేటటువంటి ఎంట్రన్స్ మండపము. ఇది మొత్తం 4 గోపురాలు ఉంటాయి. అందులో ఇది బావులు స్థానానికి వెళ్ళేది. వాళ్ళేమో బావులో నీళ్ళు పోసేవారు. రైట్ అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ దర్శనాలు అయిపోయింది కాబట్టి నేను రూమ్కి వెళ్ళిపోతున్నాను. రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇది పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో ఏంటంటే రామేశ్వరం లోకల్ టూర్ని నేను పెడతాను, ఎందుకంటే చాలా లెంగ్తీ అయిపోద్ది కాబట్టి. ఓకేనా అండి. స్టే ట్యూన్. పార్ట్ 2లో కలుద్దాం.